ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా సత్కర్మ ఆచరణ ఖచ్చితంగా ఉండాలంటున్నారు. సత్కర్మ అంటే ఇతరులకు ఏదో ఒక విధంగా, అంటే ఏనకేన ప్రకారేణ అంటారండి. అంటే ఏంటి? ఏదో ఒక విధంగా ఒక ప్రాణికి కొంచెం ఆహారం పెట్టడం కానివ్వండి, కష్టంలో ఉన్నటువంటి వారికి మీరు ఒక 2 మంచి మాటలు చెప్పడం, అంటే ఏదో ఒక విధంగా పరప్రాణికి ఉపకారము చెయ్యడమే సత్కర్మాచరణ అంటున్నారు. అంటే సత్కర్మ ఎవరైతే చేస్తారో అలా చేసినప్పుడు అదేమవుతుంది అనంటే పుణ్యంగా మారుతుందండి. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అంటారు. అంటే యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సుని ఎవ్వరూ వదులుకోకూడదు. ఎవరైతే తాము చేసేటటువంటి పనిని యజ్ఞంగా మార్చుకుంటారో, అంటే మనం చేసిన పనిని యజ్ఞంగా ఎలా మార్చుకోగలం? అసలు మనం చేసే పనిని యజ్ఞంగా ఎందుకు మార్చుకోవాలి అంటే భగవంతుడు ఎక్కడుంటాడో తెలుసుకోవాలంటారు పరమాత్మ. ఎక్కడుంటారు పరమాత్మ? తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. భగవంతుడు యజ్ఞంలో ఉంటాడటండి. అంటే మనం ఎక్కడా కూడా ఇక భగవంతుడు ఇక్కడుంటాడని ఊహించటం లేదు. పరమాత్మ ఎక్కడ ఉంటారో మనందరికీ కూడా శాస్త్రము ద్వారా తెలియచేస్తున్నారు. భగవద్గీతలో మనకు 3వ అధ్యాయంలో 15వ శ్లోకంలో 3, 4 పాదాలలో చెప్తున్నారండి. ఎక్కడుంటారట పరమాత్మ? యజ్ఞమునందు ఉంటారట. యజ్ఞం అంటే ఏంటి? అసలు యజ్ఞాన్ని గురించినటువంటి ఆలోచన, అంటే యజ్ఞం అనగానే ఏం చేస్తారు? అయ్యో బ్రాహ్మణులు, తర్వాత వేదాలకు సంబంధించిన మంత్రాలు, ఇంకా వాటికి సంబంధించినటువంటి క్రతువులు, ఇది ఎంతో మరి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారం కదా. మరి భగవంతుడిని పొందాలి అంటే మరి మా అందరికీ సాధ్యమవుతుందా అని చెప్పి మనం కంగారు పడతాం. భగవంతుడు మనందరికీ కూడా మనం చేసే పనులనే యజ్ఞంగా మార్చుకోవడం ఎలాగో భగవద్గీతలో నేర్పించారండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చేసేటటువంటి పనిని యజ్ఞముగా మార్చుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఆ యజ్ఞమునందు యజ్ఞ పురుషుడిగా నేనుంటానంటారు. 17వ అధ్యాయంలో 11వ శ్లోకంలో వివరణ చేశారు. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మనమందరము చేసే పనిని యజ్ఞముగా ఎలా మార్చుకోగలమంటే సత్వగుణముతో కూడి ఉండినదై ఉండాలి అంటున్నారు. అంటే మనం చేసే పని పరులకు మేలు కలిగించేలాగా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అలా ఆలోచన చేసే వారందరి యొక్క గుణం సాత్వికమైనటువంటి గుణం అన్నమాట. అంటే ఇతరులకు మంచి ఎవరైనా కష్టంలో ఉన్నారండి, కష్టంలో ఉన్న వారికి మంచి చెయ్యాలనే తలంపు నీలో కలిగింది. వెంటనే నీ లోపట ఉన్న గుణం ఏమిటి? సత్వగుణము నీ లోపట ప్రవహిస్తుందని నిశ్చింతగా నువ్వేం చేయవచ్చు? సంతోషపడవచ్చు. భగవంతుడు చెప్తున్నారు, ఎవరైనా బాగున్నారు, వాళ్ళకు పెద్ద ఉద్యోగం వచ్చింది, వాళ్ళ పిల్లలకు మంచి సంబంధాలు కుదిరాయి అనగానే మన లోపట అసూయ కలిగిందనుకోండి, అయ్యో వీళ్ళ పిల్లలకు మంచి సంబంధాలు కుదిరాయా, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయా అని చెప్పి మన మనసులో అసూయ కలుగుతుందనుకోండి. ఓ నా లోపట అసూయ కలుగుతుంది,
నాకెందుకు అసూయ కలగాలి? వారికి నేనేమైనా ఉద్యోగం ఇప్పించానా? వాళ్ళ పిల్లల యొక్క కష్టాన్ని తీర్చడానికి నేనేమైనా సహాయం చేశానా? మరి భగవంతుడు వారు చేసిన కర్మలలో ఉన్న దోషం పూర్తయిన తదనంతరం వారికి మంచి జరిగేలాగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనలోపట ఉన్న అసూయను జ్ఞానము చేత సమాధానం చెప్పి మన గుణాన్ని ఎటుగా తిప్పాలి? సత్వగుణంలోకి తిప్పాలి. ఇప్పుడు తిప్పాం గదండీ! తిప్పినప్పుడు మనం చేసే పని ఎలా ఉంటుంది అంటే, అఫలాకాంక్షి భిర్యజ్ఞో. అఫల అంటే మీరు ఇతరులకు మంచి చేయాలనే సంకల్పం చేశారు గదా! ఆ సంకల్పాన్ని నెరవేర్చాలి. నెరవేర్చేటప్పుడు ఎలా నెరవేర్చాలట? ఫలితాన్ని కోరకుండా ఉండాలి. అఫలాకాంక్షి. ఇతరులకు మనం మంచి చేశాం. ఇతరులెవరో బాధపడుతున్నారండి. వాళ్ళింట్లో ఏదో అనారోగ్యాలొచ్చాయి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు వెళ్ళి వాళ్ళ యొక్క అనారోగ్యాన్నయితే మీరు పోగొట్టలేరు కానీ, వాళ్ళు పడే కష్టానికి 2 స్వాంతనతో కూడిన మాటలైతే చెప్పగలరు గదా! ఇప్పుడు మీరు వాళ్ళ కష్టాన్ని తీర్చేలాగా అక్కడున్న పరిస్థితిని బట్టి మీరు వాళ్ళకేం జేస్తున్నారు? 4 మంచి మాటలు చెప్పడమో, వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనుల సహాయంలో ఏదైనా మీకు చేతనైంది వాళ్ళింట్లో వంట చేసుకోలేరు. ఒకవేళ మీరేదైనా అక్కడ చేసి పెట్టగలరేమో! అలా ఏదైనా ఏదో ఒక చిన్న పనైనా వాళ్ళింటి యొక్క పరిస్థితులను బట్టి మీరు చెయ్యాలి అని మీరు సంకల్పం చేసి చేస్తున్నారనుకోండి. అఫలాకాంక్షి బిర్యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే. ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు? వాళ్ళు మీ చుట్టాలని చేస్తున్నారా? లేదండి. భగవంతుడు శాస్త్రంలో చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరైనా కష్టంలో ఉంటే కష్టంలో ఉన్న వారికి మన వంతు సహాయం చెయ్యడం అనేది మన యొక్క కర్తవ్యం. బాధ్యత కాదండి. ఇప్పుడు భార్యాబిడ్డలను పోషించడం ఇదంతా కూడా మన బాధ్యత అవుతుంది. కర్తవ్యం అంటే భగవంతుడు మనకు అప్పజెప్పిన పని. మన ఇంటికెదురుగా ఉంటారండి. వాళ్ళకేదో కష్టం వచ్చిందని మనకు అర్థమవుతుందండి. మరి ఆ అర్థమయ్యే సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మనం సమాయత్తం కావాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నాం. ఎవరికో కష్టం వచ్చింది. ఆ కష్టంలో మనం ముందుగా ఉండే ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడండి మన మనస్సు ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతుంది. ఏంటి? అన్ ఏదో ఇంటికి ఎదురుగున్న వాళ్ళకి ఏదో ఇబ్బందయిందండి. అయితే సరే వెళ్దాం. పాపం వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం ఉందట. ఆ కష్టానికి నా వంతుగా నేనేదో వాళ్ళకి చిన్న సహాయం చేద్దాం అని చెప్పేసి మనం వెళ్తుంటే మన మనసు ప్రశ్నిస్తుందట. నేను చెప్పట్లేదండి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీ మనస్సు మిమ్మల్ని అడుగుతుంది. ఏమని? ఎందుకు నీకేమవసరం? వాళ్ళింట్లో వాళ్ళ బంధువులున్నారు. వాళ్ళెవరో వస్తారు. వాళ్ళు చేసుకుంటారు. నీకేమవసరం? నువ్వెందుకు వెళ్ళాలి వాళ్ళకి? ఈ ఉపకారం నువ్వెందుకు చెయ్యాలని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అలా ప్రశ్నించినప్పుడు మీరేం చెప్పాలి? శాస్త్రం చెప్పింది ఎవరైనా కష్టంలో ఉంటే ఆ కష్టం మన కళ్ళ ముందే జరుగుతుంటే ఆ కష్టాన్ని తీర్చేటటువంటి బాధ్యత మన కర్తవ్యం అని భగవంతుడు చెప్పారు. అందుకే నేను ఈ పని చేస్తున్నాను. లేకపోతే వీళ్ళ నుంచి నేనేదో కోరుకొని కాదు. అంటే ఇవాళ నేను వీళ్ళకి సహాయం చేస్తే రేపు మా ఇంట్లో అనారోగ్యాలొస్తే వీళ్ళు కూడా మనకు ఆ పనులు చెయ్యాలనే ఆలోచన లేకుండా అఫలాకాంక్షి అన్నాం కదండీ! ఫలితం కోరకుండా అన్నాం కదా! అంటే మరొక్కసారి మన ఇంట్లో ఏదైనా జరిగితే వాళ్ళు మనకు సహాయం చెయ్యాలనే కోరిక లేకుండా మీరు వెళ్లి చెయ్యాలే తప్ప, ఇవాళ నేను వీళ్ళకి చేశాను. ఏదో ఒక రోజు మా ఇంట్లో కూడా కష్టం వస్తుంది. మా ఇంట్లో కష్టానికి వీళ్ళొచ్చి చేస్తారంటే అది నీకు ప్రయోజనాన్ని ఇవ్వదు. భగవంతుడి దగ్గర మనకి ఏం కావాలి? భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే మనం ఏం చేయాలి? ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వీళ్ళు నాకు సహాయం తిరిగి చెయ్యాలనే ఆలోచనను లేకుండా మనం ఆ పనిని చెయ్యడంలో మన మనసు ఎదురు తిరిగినప్పుడు అలా చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకు చెయ్యాలి అంటే లోకంలో ఎంతమందో మనకి సహాయం చేస్తుంటారు. మనం ఎవరెవరికో సహాయం చేస్తుంటాం. కానీ ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునేవి. ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా ఇతరులకు ఉపకారము చెయ్యడమే మన యొక్క బాధ్యత.
మనిషిగా పుట్టినటువంటి మనం ఇతరులకు ఏం చేయాలి? ఏరి కోరి వెళ్ళి కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం మన అందరి యొక్క బాధ్యత అని భగవంతుడు మనకు శాస్త్రమునందు చెప్పారని మన మనసుకు చెప్పి మన మనసుని శాంతింప చెయ్యాలి. శాంతింపచేసి ఆ పనిని ఎష్టవ్యమేవేతి మనః సమాదాయ సాత్విక, ఈ పని నువ్వు చేసి తీరవలసినదే అని మనసుకి ఏం చేయాలి? ఆర్డర్ వెయ్యాలండి. నువ్వు చెయ్యాల్సిందే. శాస్త్రం చెప్పింది. నీకు శ్రేయస్సు కావాలా, ప్రేయస్సు కావాలా? ఇతరులు మనకు తిరిగి చెల్లించే పనులు చేశామనుకో, అది ఇక్కడ ఈ లోకంలోనే కాపాడబడుతుంది. కానీ శ్రేయస్సు కోసం పని చేయాలి. ఫలితాన్ని కోరకుండా చేసిన పని ఏమవుతుంది? జీవుడి యొక్క ఉద్ధరణకు కారణమవుతుంది. జీవుడిని మనం ఏం చేయాలి? తరింప చేయాలని ఏం చేయాలి? మనస్సు ప్రయత్నపూర్వకంగా తన పనిని తాను సంతోషంగా చేసేలాగా మనం దానికి ఏం చేయాలి? ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగించినప్పుడు మనసు ఏం చేయాలి? సంతోషపడుతూ చేస్తుంది. అది ఎలాగంటండి, నీకు ఇష్టమైన బంధువులు వచ్చారండి. మీకు వారం రోజుల నుంచి ఇంట్లో అనారోగ్యం ఉంది. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. ఇప్పుడు మా ఇంట్లో వారం రోజుల నుంచి పరిస్థితులు బాగాలేదండి, అయ్యో వచ్చారా అని చెప్పేసి ఏదో పలకరించి పంపించేస్తారా? లేకపోతే మీకు చేతనైనంతగా మరి అవతల వారికి ఉపచారాలు చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. అయ్యో జ్వరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నాకు ఇష్టమైన బంధువులు రాక వచ్చారు, వాళ్లకు ఎంతో కొంత ఆతిథ్యం ఇవ్వాలని మనం ఏం చేస్తాం? ఉత్సాహంగా పనిచేస్తాం. చూడండి, ఇష్టమైన వాళ్ళు వస్తే మన అనారోగ్యం కూడా పక్కకు పోతుంది. ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, లేని అనారోగ్యం కూడా వస్తుందండి. లేవట్లేదండి, మా ఇంట్లో అనారోగ్యాలు ఉన్నాయి, అయ్యో ఈ టైంలో వచ్చారండి, అన్నం పెడదాం అనుకున్నాను కానీ బాగోలేదండి, అనారోగ్యాలు ఉన్నాయని. చూడండి, ఇష్టం ఉన్నవారు వస్తే అనారోగ్యమున్నా ఉత్సాహంగా ఇస్తున్నాం, ఇష్టం లేని వాళ్ళు వస్తే ఉత్సాహంగా ఉన్న అనారోగ్యాలని మనం చెప్పి తప్పించుకుంటున్నాం. ఇది ఏంటి? జ్ఞానము తెలియనప్పుడు పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేయాలి? తనకు తెలిసినటువంటి ధర్మం ఏంటి? పరులకు ఏదో ఒక విధంగా, పరులకు అంటే కేవలం మనుషులకే కాదండి, ఏ ప్రాణికైనా నువ్వు ఎంతో కొంత ఉపకారము చేసినంత మాత్రము చేతనే అది ఈశ్వరుడికి జరిగే పూజ అని శాస్త్రం మనకు చెప్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? ఈశ్వరుడికి పూజ చేసే ప్రయత్నం చేయాలి. జ్ఞానం ఉందండి నాకు, నేను మా గురువు గారి దగ్గర జ్ఞానం పొందుతున్నాను అని ఎవరైనా అంటే దానికి గుర్తేమిటి అంటే, తన మన అనేటటువంటి భేదము లేకుండా పరుల యొక్క శ్రేయస్సు కోసం ఎవరైతే ఫలితాన్ని కోరకుండా ఇతరులకు శ్రేయస్సును కలిగించేలాగా ఉపకారం చేస్తారో అలాంటి ఈ సేవ ఏమవుతుందంటే నిజమైన ఈశ్వర పూజ. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారనమాట. ఒక పని యజ్ఞం కావాలి అంటే సింపుల్గా చెప్పారండి. మీ మనస్సు ఎదురు తిరుగుతుంది, సొంత వాళ్లకు ఇష్టమైన వాళ్లకు చేస్తే మనస్సు అంగీకరిస్తుంది, మరి పరాయి వాళ్లకు చేస్తే మనసు అంగీకరించదు. నువ్వు ఖచ్చితంగా చేసి తీరవలసిందే. శాస్త్రము ఏం చెప్పింది? ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నారని చెప్పారు. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా చేశాము అంటే ఈశ్వరుడికే మనం సమర్పించాము. కానీ ఎవరో నాకు తెలిసిన వ్యక్తికి, లేకపోతే పరాయి వ్యక్తికి, లేకపోతే నన్నెప్పుడు ఏడిపించే వ్యక్తికి, ఇలా శత్రువుకి, స్నేహితుడికి సహాయం చేస్తున్నానని కాకుండా భగవంతుడికే ఇది చేస్తున్నానన్నప్పుడు అది అది ఎవరిలా మారిపోతుంది? ఈశ్వరుడి పూజలా మారిపోతుందండి. ఆ ఈశ్వరుడి పూజ అంటే యజ్ఞం అయిపోయింది. ఆ యజ్ఞంలో ఎవరున్నారట? పరబ్రహ్మమే ఉన్నాం. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంటే నువ్వు చేసే ప్రతి పని యందు కూడా భగవంతుణ్ణి చూడటం నీకొస్తే అప్పుడు నీకు అందే ఫలితం కూడా ఏమవుతుంది? భగవంతుడే అవుతారు. ఇప్పుడు మీరు ఎవరికో సహాయం చేశారు, ఆ సహాయం చేసింది ఎవరో తెలిసిన వాళ్ళని చేశామండి అంటారు. అలా కాదు, భగవంతుడికే చేశాననండి. అంటే మన యొక్క దృష్టికోణాన్ని ఏం చేయాలి?
భగవంతుడి వైపు మలపండి. భగవంతుడు ఇదే చెప్తున్నారు. మీరందరూ మంచివాళ్ళు కాబట్టే నేను మీకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను. మంచివాళ్ళు కాకపోతే భగవద్గీతను ఎందుకు వినగలుగుతారు? ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నీ మీరు వినగలుగుతున్నారంటే మీ మనస్సును నా వైపు తిప్పగలిగిన శక్తి మీకుంది కాబట్టి నేను మీ అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తున్నానని కృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగాన్ని మన అందరికీ పరమాత్మ అందిస్తున్నారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? మీరు పూర్వజన్మలలో కూడా చాలా పుణ్యకర్మలు చేసి ఉన్నారు. అంటే పుణ్యమైన పాపమైన అంటే మనం ఇతరులకు ఏదైతే చేశామో ఆ చేసింది మంచైనా చెడైనా మన వెంట వస్తుందండి. ఆ వచ్చినటువంటిది ఏమవుతుంది? ఈ జన్మలో నువ్వు ఇతరులకు ఈ పూర్వజన్మలో చెడు చేసి ఉన్నారనుకోండి, ఈ జన్మలో నిన్నది ఏడిపిస్తుంది. పూర్వజన్మలలో మీరు ఇతరులకు మంచి చేశారనుకోండి, ఈ జన్మలో అది మీకు సుఖంగా మారుతుంది. మీరు సుఖంగా ఉన్నారు అంటే పూర్వజన్మలలో మీరు మంచి పనులు చేశారు. ఇవాళ మీరు కష్టపడుతున్నారు. మీరు పూర్వజన్మలో తెలుసో తెలియకో ఇతరులకు హాని చేశారు అని మనం ఏం చేయాలి? కష్టం వస్తే పలానా వాళ్ళు నాకు కష్టం చేశారేమోననే ఆలోచన లేకుండా నేను చేసిన పాపమే ఈ రోజున నన్ను కష్టపెడుతుంది. ఇవాళ మీరు సుఖం అనుభవిస్తున్నారనుకోండి, అబ్బా నేను చేశానని కాకుండా ఏదో మంచి పనులు చేసుంటాను పూర్వజన్మలలో, ఈ జన్మ ప్రయత్నంగా భగవంతుడు నాకేమిచ్చారు? సుఖాన్ని పొందేలాగా నాకు అవకాశం ఇచ్చారు. అంటే పూర్వజన్మలలో చేసిన పుణ్యం ఉంటే ఈ జన్మలో మంచి పనులు చేస్తామండి. పూర్వజన్మలలో పాపపు కర్మలు చేసిన ప్రవృత్తి ఉందనుకోండి, ఈ జన్మలో కూడా పాపపు పనులు చేసే ప్రయత్నాలు పెంచుకుంటామన్నమాట. కానీ పాపమో పుణ్యమో మన ఖాతాలో ఉంది. ఇవాళ సుఖము దుఃఖం అనుభవిస్తున్నాం. భగవంతుడు అంటున్నారు, సరే తెలుసో తెలియకో చేశారు, కష్టపడుతున్నారు. కష్టపడుతున్న దానిని తిరిగి మార్చుకోవడం మీ వల్ల అవుతుందా కాదా అంటే ఖచ్చితంగా అవుతుందని భగవంతుడు మన అందరికీ కూడా జ్ఞానం బోధిస్తున్నారనమాట. మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా కర్మ చేసుకోండి చాలు. ఏం చేసుకుంటారు? మీరు మాట్లాడుతున్న మాటలలో ఇతరులకు బాధ లేని మాటలు మాట్లాడండి. మీ మనసులో ఎవరి గురించైనా తలంపు కలిగింది, ఒక వ్యక్తి చాలా పాపాలు చేశాడు అని నలుగురు మాట్లాడుకుంటున్నారండి. మీరు ఆ మాట విన్నారు. విన్నప్పుడు భగవంతుడు మనకు ఉపాయం చెప్తున్నారు. భగవంతుడా, అతడికి పాపము చెయ్యవలననే కోరికను పోగొట్టండి అని మీరు ప్రార్థన చేయండి. చూడండి, అందరు అంటున్నారు వాడు పలానా పాపం చేశాడండి, వాడు పాపం చేయడం వల్ల ఎంతో మంది కష్టపడుతున్నారని చెప్పేసి ఆ వ్యక్తిని తిడుతున్నారు. నిజంగా మనకి జ్ఞానం ఉంటే, భగవంతుడి యొక్క జ్ఞానం ఉంటే, స్వామి తెలిసో తెలియకో పాపం చేస్తున్నాడు, ఆ పాపాన్ని ఏం చేస్తారు? పాపము చెయ్యకుండా ఉండడానికి అతడికి ఏదో ఒక విధంగా ఏం చేస్తారు? భగవంతుడి యొక్క జ్ఞానం కలిగేలాగా, అంటే పాపములు చెయ్యకుండా ఉండడానికి మీరే ఏం చేస్తారు? అనుగ్రహం చెయ్యండి అని ప్రార్థన చెయ్యండి. అవునండి, అక్కడ జరుగుతున్న పరిస్థితిని మీరేం మార్చలేరు. అందరూ చేసిన పనిని మనం ఎందుకు చేయాలి? నీకు జ్ఞానం ఉంది కదా, అంతటా భగవంతుడే ఉన్నారు. లేదండి అందరూ తిడతారు, నేను కూడా తిడతాను అన్నారనుకోండి, ఎవరిని తిడుతున్నావు నువ్వు? పలానా రామయ్య అనే వ్యక్తి తప్పు చేశాడండి, ఆయన తిడుతున్నామంటాం. మరి రామయ్యను నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఈశ్వరుడు కదా. అంటే ఇప్పుడు రామయ్యను తిడుతుంటే ఎవరు బాధపడతారు? వెనకాల ఉన్న పరమేశ్వరుడు బాధపడతాడు. అంటే ఇప్పుడు మీరు ఎవరిని తిట్టారు? భగవంతుణ్ణి తిట్టారు. లేదండి నేను ఆయన చేసిన తప్పును తిడుతున్నాను తప్ప లోపడున్న భగవంతుణ్ణి తిట్టట్లేదంటే అలా కుదరదు. పలానా వాళ్ళ పిల్లవాడు చెడ్డవాడు అంటే పలానా అనే పేరు ఎత్తావా లేదా? అంటే పలానా కుటుంబాన్ని నువ్వు ఏం చేశావు? వేలెత్తి చూపించావా లేదా? అలా కాదండి, వాళ్ళ పిల్లవాడు తప్పు చేస్తే అన్నాను. అన్నా అనకపోయినా వాళ్ళ కుటుంబాన్ని ఎంచావా లేదా? ఎంచటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, అందరిలో భగవంతుడు ఉన్నాడు, నువ్వు భగవత్ స్వరూపమై ఉన్నావు, నువ్వేం చెయ్యగలవు? త్రిగుణాల మాయ చేత ఇది మంచి ఇది చెడు అనేటటువంటి ఆలోచనను పోగొట్టుకున్న వారు ఎవరైతే ఉంటారో, ఎవరుంటారండి? ఈ లోకంలో ఉన్న విషయ సుఖాలు గొప్పవి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్షణంలో ఆనందం పొందడం కోసం అబద్ధం ఆడతారు. ఈ క్షణంలో నేను గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసం అని చెప్పి చెయ్యకూడని నేరాలు చేస్తారు.
అది ఈ క్షణంలోనే నిన్ను సంతోషపెడుతుందని అనుకుంటాడు కానీ, తాను చేసిన పాపం ఈ జన్మలో అతన్ని శిక్షిస్తుంది. అప్పటికప్పుడు సంతోషం ఉండవచ్చేమోనండి. విషయేంద్రియ సంయోగాద్ యత్తదగ్రే అమృతోపమం. మొట్టమొదట ఇప్పుడు ఒక అబద్ధం ఆడితే అప్పటికప్పుడు నలుగురికి నువ్వు చేసిన పని కరెక్ట్ అనిపించొచ్చు. కానీ అప్పటికప్పుడు అది ఆనందం ఇస్తుంది. తర్వాత మాత్రం అది నిన్నేం చేస్తుంది అంటే, నువ్వు ఎంతగా ఆ కర్మ వల్ల నువ్వు బాధపడతావు అంటే, విషం తాగితే తన గరళము యందు ఎంత దుఃఖాన్ని పొందుతాడో అంత కష్టం పొందుతాడట. అంతేకాదండి, మళ్ళీ వచ్చే జన్మలో కూడా నువ్వే కష్టపడాలి. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా కష్టపడేది ఎవరు? నువ్వే. అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడొచ్చే ఆనందం ముందు తర్వాతొచ్చే కష్టం గురించి మీరు ఆలోచించరా? ఆలోచిస్తే సుఖపడతారు. ఆలోచించలేదు, ఈ జన్మకే కాదు, కొన్ని వందల జన్మలకు కూడా మీరు కష్టపడతారు. ఈ క్షణంలో అనుభవించే సుఖం కోసం మీరు పాపం చేశారు. వెంటనే ఏమవుతుంది? ఆ పాపం మిమ్మల్ని ఎన్నో జన్మల పాటు మిమ్మల్ని కష్టపెడుతుంది. ఎవరి కోసమైతే మీరు పాపము చేసి కొంత సంపదను సమకూర్చి పెట్టారో, ఆ సంపద మిమ్మల్ని ఏం చేస్తుంది అనంటే, మీరు ఎవరి కోసమో సంపాదించిన ధనమంతా కూడా వారి యొక్క కష్టాలకు మీరు సంపాదించిన ధనము కారణమవుతుంది. అందుకే మన పూర్వీకులు ఎవరైనా పాపము చేసి ఉన్నారనుకోండి, ఆ పాపము చేసినటువంటి వారి యొక్క సంపదను మనం అనుభవించామనుకోండి, ఆ అనుభవానికి సంబంధించినటువంటి సంపదకు సంబంధించినటువంటి సుఖం ఎలా ఉంటుందో, వారు తెలుసో తెలియకో ఏదైనా ఒక నేరము చేసి ఉంటే దానికి సంబంధించిన దోషాన్ని, పాపాన్ని కూడా మనం అనుభవించి తీరాలి. అందుకే అంటారు, కొంతమంది మా పూర్వీకులు ఇలా చేశారు అని చెప్పేసి చెప్తుంటారు. మా పూర్వీకులు ఎవరో ఇలా చేశారటండి, అందుకే మాకు ఇలాంటి శాపం వర్తిస్తుంది అని అందరికీ తెలిసేలాగా అయితే ఏదైనా ఒక ఆంబోతు లాంటి దాన్ని అప్పట్లో అనేవాళ్ళండి. వాళ్ళ వంశాలన్నీ కూడా ఇలా ఏడుస్తూ ఉన్నాయి, ఒక వాళ్ళ పొలం తినేస్తుంది అని చెప్పేసి ఒక కుటుంబంలో వాళ్ళు బావిలోకి పంపించేసి ఒక దానిని ఏం చేశారో చంపేశారంట. నిప్పంటించి చంపేస్తే వాళ్ళ వంశం వాళ్ళందరికీ కూడా మెడలో కూడా ఏదో ఒక మూర్ఛ బిల్ల అని చెప్పేసి వేసుకొని తిరుగుతుంటారు. మా వంశంలో ఎవరో తప్పు చేశారమ్మా అని చెప్పేసి తిరుగుతుంటారు. వాళ్ళకి ఆ మూర్ఛ పోతే వాళ్ళు ఎన్ని నీళ్లు పోసినా తాగుతూనే ఉంటారు. అంటే వంశ పారంపర్యంగా పాపం అనుభవిస్తారు అనేది ఎంత సత్యమో, మీరు సంపాదించే సంపదలో మీరు మంచి పనులు చేశారనుకోండి, మంచి ద్వారా సంపాదించిన సంపద వల్ల మీ కుటుంబాలన్నీ కూడా తరిస్తాయి. మీరు ఒకవేళ ఈ దేహాన్ని విడిచిపెట్టి మీరు పరలోకానికి వెళ్ళినా, ఇక్కడ మీరు మంచి పనులు చేసి సంపాదించి పెట్టినటువంటి మీ పిల్లలు వాళ్ళకున్న సంపద చేత మీరు ఉత్తర లోకాలలో కూడా సంతోషంగా ఉండడానికి మీ పిల్లలు మీకోసం ఏం చేస్తారు? ఈశ్వర సంబంధమైన కార్యాలన్నీ చేస్తారు. మీరు పాపం చేసి పిల్లలకు సంపద ఇచ్చారు. పాపము ద్వారా వచ్చిన సంపదతో సుఖాలను అనుభవిస్తున్న పిల్లలు తల్లిదండ్రులకు కనీసం పితృతర్పణాలు పెట్టాలనేటటువంటి ఆలోచన కూడా మరుగుపడుతుంది. వాళ్ళకేమీ పెట్టొద్దని కాదండి, ఈశ్వరుడు చేయించరు. మీరు చేసిన పాపపు కర్మ మీ పిల్లలని నాశనం చేస్తుంది. మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా కష్టపడతారు. ఎందుకు ఇన్ని మాటలు అంటే, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారని మనందరికీ కూడా 6వ అధ్యాయము 43వ శ్లోకంలో వివరణ చేస్తున్నారు. మీరు చేసినటువంటి ఏదైతే పుణ్యకర్మ పాపపు కర్మ ఏదైతే ఉందో అది మీ వెంట వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ మీరు నాకు 1 కేజీ బంగారం ఉందండి, ఒక 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉందండి, 100 ఎకరాల పొలం ఉందండి అని సంతోషంగా ఉన్నారనుకోండి, సరే ఎంతో కొంత ఎంతుంటే అంత. ఇప్పుడు ఉన్నది నాకు ఈ భూమి మీద ఇంత ఉంది అని భరోసాగా బతుకుతున్నారు, కానీ ఇది మీ వెంట రాదు. దీన్ని సంపాదించడంలో మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మీ మనస్సు, మీ మాట, మీ యొక్క శరీరంతో చేసిన కర్మలలో ఏదైనా భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాధారంగా మరి లేదు, శాస్త్ర విహితమైన కర్మ కాదు అనుకుంటే మాత్రం అది మీకేమవుతుంది అంటే ఖచ్చితంగా దోష రూపంలో వస్తుంది. మీరేదైనా శాస్త్ర విహిత కర్మ చేశారు, అలా చేస్తే అదేమవుతుంది?
ఖచ్చితంగా మీకది తర్వాత లోకంలో అంటే తర్వాతి కాలంలో మీకే ఉపయోగపడుతుంది. అంటే మీరు మంచి మాటలు మాట్లాడతారు. మిమ్మల్ని అది రక్షిస్తుంది. మీరు ఇతరులు బాధపడేలాగా ప్రవర్తిస్తారు. అది మిమ్మల్ని తర్వాత కష్టపెడుతుంది. ఇవాళ మీరేదైతే వండుకున్నారో అదే తింటారు. ఇవాళ మీరు పాపం వండుకున్నారు, పాపమే తింటారు. మీరివాళ పుణ్యం వండుకున్నారు. పాపము, పుణ్యం వండుకోవడం అంటే ఏంటి? ఇతరులకు హాని చెయ్యని పనులు చేస్తే అది మీరు పుణ్యం వండుకోవడం. ఇతరులకు హాని కలిగించేలాగా ప్రవర్తిస్తే అది ఏమవుతుంది? పాపం వండుకోవడం. అంటే పితృలోకాలలో కూడా చాలా కష్టాలుంటాయటండి. ఎందుకంటే చాలామంది వైతరణి నదిలో చీము, రక్తంతో కూడినటువంటి ఒక ప్రవాహం ఉంటుందట. ఆ ప్రవాహాన్ని ఏమంటారంటే వైతరిణి. ఏదో ఈ జన్మలోనే మేము హాయిగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఎలా ప్రవర్తించినా ఏం కాదని అనుకోకండి. అక్కడ చీము, రక్తంతో కూడినటువంటి ఒక ప్రవాహం, ఒక సరస్సు మన కోసం ఎదురు చూస్తుందండి. ఎవరైతే పాపపు కర్మలు చేస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పడేస్తారట. మరి అందులో ఉన్న వాళ్ళు చూడండి, ఒక్కసారి చీము, రక్తము మన శరీరానికి ఏదైనా ఒక గాయం అయితేనే దానికి సంబంధించి కొంచెం దుర్వాసన వస్తే మనకి ఎలా ఉంటుంది? అసలు మనం నలుగురిలోకి వెళ్ళడానికి ఇష్టపడం. ఎవరైనా మన దగ్గరకు వస్తుంటే కూడా రాకండమ్మా, నా దగ్గర కొంచెం ఈ గాయం నుంచి దుర్వాసన వస్తుంది అంటాం. అంటే మనకు కలిగిన శరీరానికి సంబంధించి, మన శరీరానికి సంబంధించి ఉన్న ఆ గాయం నుంచి వచ్చేటటువంటి వాసనే భరించలేమండి. కానీ ఇక్కడ చేసిన పాపపు కర్మల యొక్క ఫలితమట ఒక పెద్ద ప్రవాహము, సరస్సే ఉంటుందట. ఆ సరస్సులో మనం స్నానం చేయొచ్చటండి. ఎవరైతే ఇతరులకు హాని చేసే పనులు ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇవాళ నీ జీవితంలో కష్టాలు సుఖాలు ఉన్నాయా లేదా? మరి ఆ కష్టాలు సుఖాలకు కారణం ఏంటి? నువ్వు పూర్వజన్మల్లో చేసిందే. భగవంతుడు అందుకే అంటారు, మీరు పూర్వజన్మల్లో నేను మంచి చేయలేదేమో, నాకు ఇవాళ కష్టం వచ్చిందని ఏడవడం కాకుండా ఈ జన్మ ప్రయత్నం చేత మీరు ఏదో ఎంతో కొంత ఉపకారం చేసుకోవచ్చు కదా. ఏదో మంచి పనులు చేసుకోవచ్చు కదా. మీకున్న దాంట్లోనే నలుగురికి మంచి జరిగేలాగా ప్రవర్తించవచ్చు కదా. అప్పుడు మీ కష్టం ఈ జన్మలో తీసేస్తాను, తర్వాత ఈ శరీరం విడిచిపెట్టాక కూడా మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటే భగవంతుడు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తున్నారు, జాగ్రత్త చెప్తున్నారు. మనందరికీ మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో కూడా మెలకువలు కూడా చెప్తున్నారు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? తత్రతం బుద్ధి సంయోగం. నువ్వు ఏ గుణముతో కూడి ప్రవర్తిస్తావో ఆ గుణానికి సంబంధించిన పాపము, పుణ్యము అంతా కూడా అంటే కృష్ణ పరమాత్మ చూడండి, పౌర్వ దైహికం అన్నాడు. అంటే నువ్వు ఇంతకు ముందు ఎత్తిన జన్మకు సంబంధించి ఏ శరీరాన్ని పొందావో ఆ శరీరానికి సంబంధించి నువ్వు చేసిన పాపము, పుణ్యము నీ వెంట వస్తుందా? మీరు ఏమంటున్నాడు ఆయన? మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు, ఖచ్చితంగా నీ వెంట వస్తుంది అని మీరు చెప్పొచ్చు. ఎక్కడ చెప్పారు అంటే భగవద్గీతలో చెప్పారని చెప్పొచ్చు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరు చేసింది మీ వెంట వస్తుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం అంతటా ఆత్మ ఉంది అని చెప్పేసి ఎవరైతే తెలుసుకున్నారో, అలా తెలుసుకున్న వాళ్ళు తిరిగి మీ యొక్క సాధనను ఏం చేసుకోవచ్చు? తిరిగి ప్రయత్నం చెయ్యవచ్చు. యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురునందన. మీరు పూర్వజన్మల్లో పాపం చేసున్నారనుకోండి, ఆ పాపాన్ని పోగొట్టుకునేలాగా ఈశ్వర సాధన చేసుకోవచ్చు. ఈశ్వర సాధన అంటే ఎప్పుడు పూజ గదికే పరిమితం కావడం కాదండి. ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాణికి మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. అలా చేసిన ఉపకారం ఏమవుతుంది? ఈశ్వరుడి యొక్క పూజ అవుతుంది. ఈశ్వరుడి యొక్క పూజ యజ్ఞంగా మారుతుంది. ఆ యజ్ఞమునందు ఎవరుంటారు? సత్పురుషుడు ఉంటారు. ఆ సత్పురుషుడు నీకేం చేస్తారు? నిన్ను ఏం చేస్తారు? ఎన్నో జన్మల నుంచి కూడా సంసార సాగరాన్ని ఈదుతున్నావు. ఆ సాగరంలో నుంచి నిన్ను పరమాత్మ బయట పడవేయగలరు. ఎలా? నీ ప్రయత్నము చేత. నువ్వు ప్రయత్నం చెయ్యాలంటున్నారు. హాయిగా నేను ఉంటానండి, గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాను, ఇంకా నాకేం బెంగలేదు, మా గురువుగారు చూసుకుంటారంటే ఏమీ చేయలేరండి ఆయన. నీ మనసు ఆ పరమాత్మ చెప్పినట్టుగా నువ్వు
సాధన చెయ్యాలనే కోరిక నీకు కలిగితే తప్ప గురువుగారు ఏం చేయగలరండి? ఇప్పుడు మనం గుర్రాన్ని నీళ్లు తాగమని తీసుకెళ్తామండి ఏటి ఒడ్డుకి. ఇప్పుడు అది నీళ్లు తాగింది, సంతోషంగా తన ప్రయాణం జరుగుతుంది. అదేదో అనుకుంటుంది, అబ్బా! ఇక్కడేదో 4 పచ్చగడ్డి పరకలున్నాయి. అది తినేద్దామని చెప్పేసి నీళ్లు తాగేటటువంటి ప్రయత్నంలో చాలా దూరం వెళ్ళేసి కొంచెం అక్కడున్న 4 గడ్డి పరకలు తినేసి, అది నీళ్లు తాగుదామని వచ్చేటప్పటికి రైతు ఏం చేశాడు? ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రయాణం ఎవరికి కష్టం? నీళ్లు తాగనందుకు కాసేపు బానే ఉంటుంది. తర్వాత ప్రయాణమంతా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు తాగడానికి తీసుకెళ్ళిందెవరు? ఇక్కడ సద్గురువు లాంటి స్వరూపం అన్నమాట. ఆ గుర్రాన్ని నీళ్లు తాగమని తీసుకెళ్లారు. కానీ నీళ్లు తాగలేదు. అంటే ఇక్కడ భగవంతుడు నీ లోపటే ఉన్నారు. ఆ నీ లోపట ఉన్నాయని నువ్వేం చేయాలి? ప్రయత్నం చేసి నువ్వు సాధించాలి అని సద్గురువు జ్ఞానబోధ చేస్తారు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలంటే నీకు సాధన చెయ్యాలి, నన్ను నేను తరింప చేసుకోవాలనే ఆ కోరిక నీకు ఎంతగా ఉంటే అప్పుడు నువ్వు గమనించటం ప్రారంభిస్తావు. నా మనసు ఏం ఆలోచిస్తుంది? ఎదురుగా ఒక మనిషి వస్తున్నాడు. ఇతడి గురించి నా మనసు ఏం ఆలోచిస్తుంది? అతడు చెడ్డవాడంటుందా? అతడికి మంచి చెయ్యాలంటుందా? ఇవన్నీ ఒకసారి వినండి. విన్న తర్వాత ఇప్పుడు భగవంతుడు శాస్త్రమునందు చెప్పిన జ్ఞానాన్ని అక్కడ ఏం చేయాలి? అప్లై చేయాలి. అప్లై చేసి పలానా వ్యక్తి చెడ్డవాడు వచ్చినా నేను కోపగించుకోకూడదు. అతడికి నా వలన మంచి మాటలే తప్ప చెడు మాటలు వెళ్ళకూడదు. నేను జాగ్రత్త పడాలి. అతడు నన్ను పుల్లవిరుపుగా ఏదో నేను బాధపడేలాగా మాట్లాడినా నేను మాత్రం అతడు బాధపడేలాగా మాట్లాడకూడదు అని మీరు మనసుకి ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక ఉద్యోగము మనం చెయ్యాలంటండి, ఆ ఉద్యోగానికి సంబంధించి 3 నెలలో 6 నెలలో 1 సంవత్సర కాలం పాటు ట్రైనింగ్ ఇస్తారు. మన మనసుకి ఏం చేయాలి? నువ్వు శాస్త్రజ్ఞానాన్ని వింటుండాలి, మననం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి, మననం చేయాలి. తర్వాత ధ్యానమునందు దాన్ని ఏం చేయాలి? కొనసాగించి నిధిధ్యాసనంలో ఏం చేయాలి? అప్లై చేయాలి. ఎదురుగా వచ్చేటటువంటి వ్యక్తితో నేను ఏం చేయకూడదు? మరి అతడు బాధపడేలాగా నేను ప్రవర్తించకూడదు. అతడు ఏదైనా ఒక మాట అన్నా నేను ఓర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు చెయ్యాలి? వెంటనే అడుగుతుందండి. చిన్నప్పుడు మేము మా అమ్మని అడిగేవాళ్ళం. ఎందుకమ్మా వాళ్ళు మంచివాళ్ళు కాదు కదా, ఎందుకు వాళ్ళకు మళ్ళీ మళ్ళీ సహాయం చేయడం అంటే, వాళ్లకు తెలిసిన భాష అంటే ప్రతి చోట భగవంతుడి భాష ఉంటుందనడానికి ఓర్చుకున్న వాడికి ఓరుగల్లు పట్టణం అంటే అదేంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఓర్చుకో. ఎందుకు ఓర్చుకోవాలి? అవతలి వాడికి సహాయం చేయడంలో నువ్వెప్పుడూ ముందుండాలి. అలా ముందు ఉండడం అనేది నీకు ఒక్కొక్కసారి అవతలి వాడి యొక్క ప్రవర్తనలో చెడ్డ లక్షణాలు కనపడతాయి. అయినా నువ్వు అతని తప్పునేం చేయాలి? మన్నించగలగాలి. మన్నించడంలో నీకు ఓర్పు రావాలి. ఆ ఓర్పు అనేది ఎవరిని కాపాడుతుంది? నిన్నే కాపాడుతుంది. వాళ్ళనేమైనా కాపాడుతుందా? కాపాడదు. నిన్ను కాపాడుతుంది. అంటే చూడండి, ఇతరులకు మంచి చెయ్యడంలో ఏముంది? నీ శ్రేయస్సుంది. ఈశ్వరుడు కూడా అదే చెప్తున్నారు కదా, యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురునందన. నువ్వు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా ఇతరులకు మంచి చేసే విధంగా ప్రవర్తించు. అలా చేస్తే నీవు ఎక్కడైతే యోగము నుండి జారి కింద పడ్డావో ఆ జారినటువంటి విషయం నుంచి నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళగలవు. నీకు కష్టం వచ్చిందని దుఃఖిస్తూ ఆగిపోకు. ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు. కష్టంలోనూ సుఖంలోనూ ఈశ్వరుడు చెప్పినటువంటి కార్యాన్ని విడిచిపెట్టడంలో ఏనాడు కూడా నువ్వెలా ఉండకూడదు? సోమరిగా ఉండనే కూడదు. నిరంతరము కూడా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. అలా అన్న తర్వాతి శ్లోకంలో చెప్తున్నారనమాట ఈశ్వరుడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇక్కడ చూడండి, కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం ఏంటంటే, పూర్వము నువ్వు ఏ పాఠశాలలో అభ్యాసం చేశావో ఆ అభ్యాసానికి సంబంధించింది నువ్వు ఖచ్చితంగా పొందుతావు. అంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో మనకి సరిగా అర్థమవుతుందో కాదో అని మళ్ళీ ఇంతకుముందే అన్నాడు కదండి, మీరు పూర్వము ఈ శరీరాన్ని పొందక ముందు ఏ శరీరాన్ని పొందారో ఆ శరీరానికి సంబంధించి చెయ్యవలసినటువంటి
సాధన ఎలా ఉందో, అంటే పూర్వము మీరు ఏ శరీరాన్ని పొంది ఉంటే దానికి సంబంధించిన సంస్కారాలు ఎలా ఉన్నాయో ఆ వాటిని బట్టే ఈ జన్మలో కూడా మీరు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. పూర్వజన్మలలో మీరు పాపము చేసే అలవాట్లున్న వాళ్ళైతే ఈ జన్మలో కూడా ఇతరులకు హాని చేసే విధంగా ప్రవర్తిస్తారు. పూర్వజన్మల్లో మీరు మంచి చేసే గుణాలు కలిగి ఉంటే ఆ సంస్కారాల చేత మీరు ఇక్కడ మంచే చేస్తారు. అంటే భగవంతుడు మనకు మంచైనా చెడైనా ఇప్పుడు పలానా వాళ్ళు అనగానే ఏమంటారండి? అబ్బా! వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టొచ్చండి అని అంటారు. ఎందుకంటారు? వాళ్ళు చేసే మంచి పనులు. ఇంకొంతమందిని చూస్తారు. అబ్బో! వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, గొప్ప కులం ఉంటుంది కానండి, అవతలి వాళ్ళని మనిషొస్తే పురుగుని చూసినట్టు చూస్తారండి. అంటే చూడండి. అంటే నీ యొక్క గుణగణాలలో ఉన్నటువంటి లోటుపాట్లను బట్టి నీకు దండం పెట్టాలా? నిన్ను అసహించుకోవాలా అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? నీ కులం నిర్ణయించిందా? నీ సంపద నిర్ణయించిందా? నీ ప్రవర్తన నిర్ణయించింది. అంటే ఇక్కడ కులము కంటే ఏది గొప్పది? నీ గుణమే కదా గొప్పది. మనం కొంతమందినైతే అంటుంటారండి, వాళ్ళ కులముతో వాళ్ళ గుణాన్ని ఎంచుతారు. ఈశ్వరుడు అంటారు, గుణముతో కులాన్ని చూడండి. అసలు మీ కులం ఎందుకు? గుణం అనేది కావాలి. నీ యొక్క గుణము యందు ఇతరులకు మంచి చెయ్యగలిగినటువంటి ఉత్తమ సంస్కారాలున్నాయి. ఆ సంస్కారాలు నిన్నేం చేస్తాయంటే రక్షిస్తాయి. ఉత్తమ సంస్కారాలు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాయి. దుష్ట సంస్కారాలు నిన్నేం చేస్తాయి? నలుగురిలో నిన్ను మరి హేళన కూడా చేస్తాయి. కాబట్టి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఏమని జ్ఞానం బోధిస్తున్నారు? మీ యొక్క సంస్కారాలే మీ యొక్క ప్రవర్తనగా ఉంటాయి. కాబట్టి మీ ప్రవర్తనలో దోషాలున్నా భయపడకండి. మీ సంస్కారాలలో ఉత్తమమైన సంస్కారాలున్నా గర్వపడకండి. 2 మాటలు చెప్తారండి ఎప్పుడైనా. నేను గొప్ప గుణాలు కలిగి ఉన్నానని అహంకరించకండి. కొంతమంది అంటారు, అబ్బా! నేను ఎక్కడైనా ఎవరికైనా మంచే చేస్తుంటానండి, ఇది నా గుణమని. అది కూడా అహంకరిస్తుంటారండి. ఇప్పుడు నువ్వు నలుగురికి మంచి చేస్తున్నావనేది నలుగురికి తెలియాలి. నలుగురు నిన్ను మెచ్చుకోవాలి. అంతేకాని నేను నలుగురికి మంచి చేస్తానని చెప్పేసి నువ్వు ఏం కాకూడదు? అహంకరించకూడదు. అందుకే కదండి కృష్ణ పరమాత్మ జ్ఞాన గుణాలలో చెప్తారు, అమానిత్వమధంబిత్వం. అంటే నిన్ను నువ్వు పొగుడుకోకూడదు. నిన్ను నువ్వు పొగుడుకుంటే నువ్వు చనిపోయిన దాంతో సమానమట. అంటే మన శరీరం ఎన్నిసార్లు పుడుతుందో ఎన్నిసార్లు చనిపోతుందండి. ఇవాళ చాలా వరకు ఏం చేస్తారు? తనను తాను పొగుడుకునే ప్రయత్నం. ఏదో ఒక విషయంలో పొగుడుకుంటాం. నాకు అది ఉందండి, ఇది ఉందండి, ఇదండి, అదండి అని చెప్పేసి మనల్ని మనం పొగుడుకుంటాం. అంటే శరీర సంబంధమైన విషయాలను పొగడకూడదు అనే మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. అవతలి వాళ్ళు పొగడాలే తప్ప నిన్ను నువ్వు పొగుడుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరాన్ని నడిపించేది ఈశ్వరుడండి. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నారు? మనందరి లోపట ఉన్నారు. ఈశ్వరుడి శక్తి గొప్పదా? ఈశ్వరుడి శక్తి చేత నడిచే వస్తువులు గొప్పవా? ఇప్పుడు విద్యుత్ పవర్ గొప్పదా? అంటే కరెంట్ అంటాం కదండి. ఆ కరెంటు గొప్పదా? ఆ కరెంటుతో నడిచేటటువంటి వస్తువులు గొప్పవా? ఎప్పుడైనా కరెంటే గొప్పది. ఇప్పుడు మనం స్విచ్ వేస్తున్నాం అనుకోండి, తడి చేతితో స్విచ్ వేస్తామా? అమ్మో! తడి చేతితో స్విచ్ వేస్తే షాక్ కొడుతుంది. అంటే ఇప్పుడు నీకు స్విచ్ వల్ల భయం లేదండి. దేని వల్ల భయం ఉంది? ఆ స్విచ్ యందు ప్రవహిస్తున్నటువంటి ఆ పవర్, కరెంట్ అంటే భయం. నేను తడి చేతితో స్విచ్ వేస్తే నాకు షాక్ కొడుతుంది, నాకు ప్రమాదం రావచ్చు. అంటే ప్రతి వస్తువులో ఉన్నటువంటి, అంటే కరెంటుకు సంబంధించిన వస్తువులన్నింటిలో దేనికి భయపడుతున్నావు? ఆ లోపట ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహానికి భయపడుతున్నావు. అంతేగాని స్విచ్లకు భయపడటం, ఫ్యాన్కు భయపడటం, ఫ్రిడ్జ్కు భయపడటం జరుగుతుందా? దాని లోపట ప్రవాహానికి భయపడుతున్నాం. ఆ మాత్రం జ్ఞానం మనం ఆ లోపటున్న ఆత్మశక్తి బాధపడుతుందేమో. ఆత్మశక్తికి కోపం వస్తే ఈ శరీరం ఏమవుతుంది? వ్యాధిగ్రస్తం కావచ్చు, లేకపోతే దీనికి పక్షవాతం రావచ్చు. గొప్పగా మాట్లాడుతున్నటువంటి వాక్కు ఏమైపోవచ్చు? నీ నుండి ఆ వాక్కు వెడలిపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. అంటే మనం ఎప్పుడైనా ఈ లోపల ప్రవహిస్తున్నటువంటి ఆత్మశక్తికి భయపడుతున్నామా? భయపడాలి. ఆత్మశక్తికి భయపడ్డప్పుడు ఏమవుతుంది?
స్విచ్ బోర్డు పట్టుకోవాలి అంటే లోపల ప్రవహిస్తున్నటువంటి విద్యుత్‌కి భయపడుతున్నాం కానీ, లోపట ఉన్న ఆత్మశక్తి చేత దేహ సంబంధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, నేను ఈ మాట మాట్లాడుతున్నాను, ఈ మాట మాట్లాడితే భగవంతుడు శిక్షిస్తాడు. లోపట ఉన్నటువంటి ఆత్మశక్తి అన్నింటినీ గమనిస్తుంది. ఆ శక్తి నన్నేం చేస్తుంది? ఖచ్చితంగా కష్టపెడుతుందని చెప్పేసి మనకు భయం లేదండి. ఆ భయం ఉంటే మనం ఎందుకు ఇవాళ తప్పులు చేస్తాం? ఎందుకు అబద్ధాలాడతాం? ఎందుకు? అంటే నేను ఆడనండి అంటారు. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు జాగ్రత్తగుండాలి. ఎక్కడ పొరపాట్లు చేయకూడదండి. పొరపాట్లు చేయలేదు అంటే మనం మళ్ళీ రమణ మహర్షి అంత స్వరూపంగా మారిపోతాం. మనం ఎందుకు ఆ స్వరూపంలోకి రాలేకపోతున్నాం? అంటే మనం ఎక్కడో తప్పులు చేస్తాం. చిన్నదే కదా అని మనం ఏం చేస్తాం? చిన్న చిన్నవే కదా అని చెప్పేసి తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు చిన్నవైనా చిన్న చిన్న రాళ్ళన్నీ పోగేశారనుకోండి, ఒక కేజీ రాయి కాదా ఏదో ఒక రోజుకి? అదే విధంగా చిన్న చిన్న తప్పులన్నీ కూడా ఒక పెద్ద తప్పుకు సమానమైపోయి, భగవంతుడు మనల్ని భారీగా శిక్ష వేసేటటువంటి అవకాశం ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే లోపట భగవంతుడు ఉండగా, ఆ భగవంతుడి శక్తి వల్ల నడిచేటటువంటి శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ చిన్నవే కదా! అంటే ఇప్పుడు మన శరీరాన్ని మనం పొగుడుకుంటున్నామంటే ఎవరిని తక్కువ చేశాం? భగవంతుడిని తక్కువ చేశాం. మరి అంటే ఇప్పుడు చూడండి, ఒక ఊరి ప్రెసిడెంట్ అక్కడున్నారండి. రాజుగారు అనుకుందాం. ఒక ఊరికి రాజుగారు అక్కడున్నారు. ఆ రాజుగారి ముందు ఒక వ్యక్తి వచ్చి నేను గొప్పవాడిని అనుకుంటున్నారనుకోండి, అక్కడున్న వాళ్ళందరూ నవ్వేస్తారు. రాజుగారికి కోపమొస్తుంది. అంటే ఎందుకండి? ఆ వ్యక్తి తనను తాను గొప్ప అనుకుంటున్నాడు. అన్నింటికంటే గొప్ప వ్యక్తి ఎవరున్నారు? రాజుగారున్నారు. రాజుగారు ముందు నేను గొప్పవాడిని అని అనుకుంటుంటే, రాజు పెట్టినటువంటి బత్తెం చేత బతికేటటువంటి ఒక అల్పమైనటువంటి మనిషి నేను గొప్పవాడిని అంటే, అన్నింటినీ ఇచ్చే ఆయనకి ఎంత కోపం వస్తుందండి? అంటే బయటైతే మనం భయపడతాం. కానీ కంటికి కనపడట్లేదు కదా అని చెప్పేసి, ఆయన ఇచ్చిన శక్తితో బతుకుతున్నటువంటి మనం ఈ శరీరానికి సంబంధించి ఒక అవయవానికి సంబంధించి చేసేటటువంటి ఇప్పుడు పాట పాడుతున్నారండి. మంచి సంగీతాన్ని వినిపిస్తున్నారు. మరి పాట పాడడానికి శక్తి ఎవరిచ్చారు? ఈశ్వరుడు కదా! ఆయనేమంటారు? నేను శక్తి తీసేస్తానంటాడు. అప్పుడు నువ్వు పాడగలవా? ఖచ్చితంగా పాడలేమండి. ఎందుకు పాడలేము? లోపట ఉన్న ఈశ్వరుడ శక్తినేమంటాం? మంగళ స్వరూపమండి. మంగళకరమైనటువంటి శివం మన లోపట ఉంది కాబట్టి మనం శవాలు కాకుండా ఉన్నాం. ఆ మంగళకరమైన శివయ్య బయటికెళ్ళిపోయాడు, నిన్ను శవంగా పడుకోబెడతారు. ఇది సత్యం గదా! అందరికీ తెలుసు గదా! మరి లోపటున్నాయన్ని ఎన్నిసార్లు గౌరవిస్తున్నామా? ఎన్నిసార్లు ఆయనకి కృతజ్ఞత చెప్తున్నాం? ఎవరో మనకొక 4 మామిడి పండ్లిస్తే వాళ్ళని తలుచుకుని సంతోషపడతాం. ఎంత మంచి మామిడి పండ్లిచ్చారంటాం. మరి మనం బతకటానికి మనకి ఈ శరీరం ఇచ్చారు. ఈ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులనిచ్చారు, బంధువులనిచ్చారు, ఈ లోకాన్నిచ్చారు. మనకి సహాయపడడానికి 84 లక్షల రకాల ఉపాధులనిచ్చారు, పంచభూతాలనిచ్చారు, మరి సూర్యచంద్రులనిచ్చారు, మరి సమస్త దేవతలిచ్చారు. నీకేదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి దేవతలిచ్చారు. ఒక పూజ చేస్తే దేవతొచ్చి నీ కష్టం తీరుస్తుంది. ఏ విధమైన కష్టం వస్తుందో అని 33 కోట్ల మంది దేవతలను అక్కడ పెట్టి నీకే కష్టం వస్తుందో నాయనా ఆ కష్టానికి సంబంధించిన దేవతను నువ్వు పూజించి పిలువు. అప్పుడు వాళ్ళొచ్చి నీకేం చేస్తారు? సహాయం చేస్తారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. భూలోకంలో నువ్వేది కోరుకున్నా ఇవ్వగలిగిన ఏర్పాట్లన్నీ చేశాను. నువ్వు కోరుకుంటే నీకు వాళ్ళొచ్చి దేవతలు ఏం చేస్తారు? ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తారు. ఎలా ఇస్తారు? దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత. దేవతలను సంతోషపెట్టండి. మీకు సంతానం లేదు, ఆ సంతాన దేవతను పిలవండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలవండి. ఆయనకు సంబంధించినటువంటి క్రతువు ఎలా చేయాలో వేదముల యందు చెప్పబడిన విధంగా ఉన్న ఆ యజ్ఞాన్ని మీరు చెయ్యండి. బ్రాహ్మణోత్తములు చెప్తారు.
ఆ చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టుగా చేసి మీకు కావలసింది కోరుకోండి. ఈ లోకంలో ఖచ్చితంగా తీరుతుందంటారు. 4వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పారండి కృష్ణ పరమాత్మ. ఏమంటారు? మీకు ఈ లోకంలో ఏది కోరుకున్నా నెరవేరదు అనేది లేదు. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ 3వ అధ్యాయంలో మరి 11వ శ్లోకంలో దేవతలను సంతోషపెడితే ఆ దేవతలు ఉత్త చేతులతో వెళ్ళిపోరు. ఏ ఏ దేవతను పిలిచారో ఆ దేవతకు సంబంధించిన క్రతువును చేయడంలో శ్రద్ధ, అనసూయ అనే 2 పదాలు మాత్రం చెప్పారండి. శ్రద్ధగా చెయ్యండి. అసూయ లేకుండా చెయ్యండి. అసూయ అంటే ఒక పనిని చేసేటప్పుడు కొంతమందండి నేను మాత్రమే ఈ పూజ చేయాలి. నేను మాత్రమే ఈ దేవత దగ్గర నుంచి శక్తి పొందాలనేటటువంటి ఆలోచనతో చేస్తుంటారండి. తప్పు. మనం ఒక యజ్ఞాన్ని చేసినా, ఒక పూజ చేసినా, ఒక వ్రతాన్ని చేసినా అది నలుగురికి మేలు జరగాలి అని ఎందుకు పిలుస్తాం మనం ఒక పూజ చేస్తే, ఒక వ్రతాన్ని చేస్తే అంటే నేను ఈ పలానా దేవతను పూజ చేసి నా కష్టాలు తీర్చుకుంటున్నాను. మీరు కూడా ఏం చేస్తారు? ఆయా దేవతలను పూజించండి. వాళ్ళ ద్వారా మీరు కూడా శక్తిని పొందండి. మీ కష్టాలు తీర్చుకోండి అని చెప్పడానికి భగవంతుడు ఏం చేశారు? మీరు ఒక పూజ చేస్తే, వ్రతం చేస్తే ప్రసాదం పెట్టండి. ఆ ప్రసాదం తిని వాళ్ళు కూడా వాళ్ళకేదైనా కష్టం వస్తే మీ ఇంట్లో పూజ జరిగినటువంటి ఆ స్వరూపం దగ్గర ప్రార్థన చేసుకుంటారు. స్వామి, మా ఇంట్లో కూడా కష్టాలున్నాయి. మేం కూడా వ్రతం చేసుకుంటాం. మా కష్టాలు కూడా తీరవండి అని ఇక్కడ ఒక లెటర్ ఇచ్చిపోతారనమాట. ఒక అప్లికేషన్ ఇచ్చి వెళ్తారు. స్వామి, మేము కూడా పలానా రోజున వ్రతం పెట్టుకుంటామండి. అప్పటి వరకు కొంచెం మా ఇంట్లో పరిస్థితులు కొద్దిగా శాంతించేలాగా చెయ్యండి. మేము అప్పుడు మీకు వ్రతం చేసుకుంటాం. ఆ వ్రతం ద్వారా మా కష్టాన్ని తీర్చుకునేలాగా మిమ్మల్ని ప్రార్థిస్తామని ముందు ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉద్యోగం చేయాలంటే అండి, ముందు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి కదా. అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎవరైనా పూజ చేసుకుంటే, శాస్త్రం తెలిసినటువంటి సదాచారం తెలిసిన వారు పూజ చేసుకుంటే ఆ పూజకు వచ్చి మనం ఏం చేస్తున్నాం? భగవంతుడికి అప్లికేషన్ పెట్టుకుంటాం. పెట్టుకునే నమస్కారంలోనే స్వామి, మాకు పలానా కష్టాలున్నాయి స్వామి, ఆ కష్టాలు తీర్చే మార్గం మీరే సూచన చెయ్యాలి అని చెప్పి మనం అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటాం. అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు ఆయన అనుగ్రహం చేత అప్పటి వరకు ఉన్న పరిస్థితులు, పలానా వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళొచ్చామండి, అప్పటి నుంచి మా ఇంట్లో పర్వాలేదు కొంచెం, అప్పటి వరకు కూడా పరిస్థితులు కొంచెం బాలేదు, ఇప్పుడు బాగుంది, మేము కూడా వ్రతం చూడండి, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి మాకు బాగుంది అనేది ఎందుకు? భగవంతుడు ఒకరి నుంచి ఇంకొకరికి తెలియని వాళ్ళకి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కష్టాన్ని తీర్చుకోవడానికి భగవంతుడు ఇలాంటి ఏర్పాట్లన్నీ చేశారు. అలా చేసేటప్పుడు చూడండి, అసూయ లేకుండా చేయండి. నేను మాత్రమే బాగుపడాలి స్వామి, నేను 20,000 ఖర్చు పెట్టుకున్నాను ఈ పూజ చేయడానికి, నాకొక్కరికి మాత్రమే సంతోషం ఇవ్వండి, ఎవ్వరికి ఇవ్వద్దు అని కోరిక ఎవరికి ఉండకూడదు. అందుకే ఆయన ఏమంటాడు? ఆ భగవంతుడి పట్ల శ్రద్ధ, అసూయ లేకుండా అనసూయతో మీరు కార్యం చేయండి. మీరు చేసుకున్న పూజ చుట్టూ ఉన్న వారికి కూడా, మీరు ఎవరికైతే ఆతిథ్యం ఇచ్చారో ఆతిథ్యం ఇచ్చిన వారికి, కొంతమంది పిలిస్తే రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి కూడా మరి మీరు ఏం చేయాలి? అనుగ్రహం చెయ్యండి స్వామి, నలుగురు బాగుండాలి అని చెప్పి అసూయ లేనప్పుడు మాత్రమే జరుగుతుందండి. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః అంటాడు. ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఎవరి దగ్గర నుంచైనా ఒక మాట వింటున్నప్పుడైనా అసూయ లేకుండా వినాలి. ఒక పని చేసేటప్పుడు శ్రద్ధావాననసూయశ్చ ఎక్కడంటే 2 చోట్ల చెప్తారండి ఇది. 18వ అధ్యాయము 71వ శ్లోకంలో చెప్తారు. అంటే వినటంలో శ్రద్ధ, అనసూయ అనేది 2 ఉండాలి. తర్వాత 3వ అధ్యాయంలో 31వ శ్లోకంలో ఉంటుంది. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః అని, నేను చెప్పినటువంటి ధర్మాన్ని ఎవరైతే చేస్తారో, అలా చేయడంలో శ్రద్ధ, అసూయ అనేది లేకుండా, శ్రద్ధతో ఉండాలి, అసూయ లేకుండా అనసూయతో ఎవరైతే కర్మ చేస్తారో మీరు చేసిన పాపపు కర్మలన్నీ పోతాయి. మీరు ఒక పూజ పెట్టుకుంటే ఆ పూజకు సంబంధించి మీరు కోరుకున్న కోరికే కాదు, తెలుసో తెలియకో మీరు చేసిన పాపములన్నీ పోతాయి. ఎప్పుడు? అందరూ బాగుండాలనే మీ అభిలాష
మీకేం చేస్తుంది? మీ తక్షణ కర్తవ్యాన్ని అంటే మీరు తక్షణమే కోరుకున్నటువంటి కోరికను తీర్చడంతో పాటుగా మీకు ఏం చేస్తారు? తెలిసో తెలియకో చేసిన పాపముల నుండి కూడా బయటపడగలిగిన మార్గాన్ని పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. శాస్త్రం తెలియడం వల్ల మంచే జరుగుతుంది తప్ప ఎప్పటికీ చెడు జరగదండి. కొంతమంది అంటారు, అనవసరమైనటువంటి విషయాలన్నీ వినడం వల్ల మనసు పాడు చేసుకోవడమే కానీ ఎందుకండి అవన్నీ, ఏదో ఒకటి చేసేద్దామంటే అది ఇప్పటికీ కరెక్ట్ కాదు. ఒక పని చేయడంలో ఏదైనా దోషం ఉందని తెలిసిందనుకోండి, ఆ దోషాన్ని సవరించుకుంటే మంచే జరుగుతుంది కదండి. అంతేగాని చెడు జరగదు కదా. ఇప్పుడు నువ్వు చేసిన పాపమో పుణ్యమో అదేమవుతుంది? నిన్ను తర్వాత జన్మల్లో కష్టపెట్టడమో సుఖపెట్టడమో చేస్తుంది. తెలుసో తెలియకో చేసింది మంచో చెడో అలా కాకుండా మీరు ఇతరులకు మంచి జరగాలని నీ మంచిని కోరుకో. మనం ఇంట్లో ఒక పూజ పెట్టుకుంటున్నాం, ఆ భగవంతుడి ద్వారా ఏదో ఒక కోరిక కోరుకుంటున్నాం. మనతో పాటు 10 మంది బాగుపడాలనే నీ ఆలోచన అనసూయ, నీ లోపట అనసూయ అనే లక్షణం ఉంటే భగవంతుడు నీ కోరికను తీర్చడంతో పాటుగా బోనస్ ఏమిస్తాడు? అందరూ బాగుండాలి అనుకున్నందుకు నీ పాపాలు తీసేస్తాడు. కృష్ణ పరమాత్మ చూడండి ఎంత బాగా చెప్తున్నారు. మీ యొక్క పాపములను పోగొట్టుకోవడానికి మీరు ఒక పూజ చేస్తే ఇప్పటికిప్పుడు మీకు లాభం కలుగుతుంది. లాభంతో పాటు తెలిసో తెలియకో చేసిన పాపపు కర్మల వల్ల వచ్చే దోషాలన్నీ కూడా ఈశ్వరుడు తీసేస్తాడట. రెండు బోనస్ కూడా ఇస్తున్నాడండి. ఇది ఏ లక్షణాలు ఉండాలి? పూజ చేయడంలో శ్రద్ధ ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి, నలుగురికి మంచి జరగాలి అనేటటువంటి నీ యొక్క అభిలాష, నీ యొక్క కాంక్ష ఎప్పుడైతే నువ్వు భగవంతుడు శాస్త్రమునందు చెప్పినట్టుగా ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం నిన్ను రక్షిస్తుంది. పూర్వాభ్యాసేన, పూర్వము నువ్వు ఎలాంటి అభ్యాసం చేశావో ఆ అభ్యాసం నిన్నేం చేస్తుంది? ఖచ్చితంగా పూర్వము క్షుద్ర కర్మలకు సంబంధించి అంటే భూత ప్రేతాలకు సంబంధించిన విద్య నేర్చుకున్నటువంటి నేపథ్యం ఉందనుకోండి, ఈ జన్మలో వాడు పుట్టినప్పటి నుంచి ఇతరుల యొక్క సంతోషాన్ని చూస్తే ఓర్వలేని స్థితిలో ఉంటాడు. ఎందుకు ఓర్వలేని స్థితిలో ఉంటాడు? ఎందుకు ఓర్వలేని స్థితి అంటే పూర్వజన్మల్లో అతడు భూత ప్రేతాలకు సంబంధించిన పూజలు చేస్తూ రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నాడు కాబట్టి వీడు పుట్టినప్పటి నుంచి అవతలి వారి యొక్క చెడును తప్ప సంతోషాన్ని ఎరగడండి. వాళ్ళ యొక్క సంతోషాన్ని కోరకుండా ఉంటాడు. అదే మనం పూర్వజన్మలలో గనక ఇతరులకు మంచి చేసేటటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నామనుకోండి, ఈ జన్మలో నువ్వు ఏ పూజలు ఏ పునస్కారాలు చెయ్యకపోయినా వాడు ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ నలుగురికి మంచి చేయాలి, నలుగురు బాగుండాలి, అవతలి వాళ్ళ కష్టం ఉంటే అతను చూడలేడండి. అంటే పూర్వము నువ్వు ఏదైతే అభ్యాసం చేశావో ఆ అభ్యాసమే నీ వెంట వస్తుందంటే ఇక్కడ భగవంతుడు పూర్వజన్మలలో పొందిన శరీరం గురించి చెప్తున్నారు. ఆ శరీరంతో నువ్వు ఏ విధమైన చదువు చదువుకున్నావో ఆ చదువుకు సంబంధించినటువంటి విషయాలు కూడా నీకు నేర్పిస్తున్నారండి. అంటే కృష్ణ పరమాత్మ మన అందరికీ ఎలాంటి జ్ఞానం బోధిస్తున్నారు? నీవు పూర్వ శరీరముతో ఏ విధమైన అభ్యాసము చేశావో ఆ అభ్యాసము నిన్ను ఇవాళ ఏం చేస్తుంది? నువ్వు కోరకపోయినా యోగము పొందేలాగా చేస్తుంది. ఇంకొకటి, నువ్వు కొంతమంది చూడండి ఉత్తమమైన కులాలలో పుడతారు, గొప్ప గొప్ప సంపదలతో ఉంటారు, కానీ ఈ జన్మ ప్రయత్నంతో ఏం చేస్తారంటే పాపపు కర్మలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళకు ఉత్తమ కులంలో పుట్టేంత శ్రేష్టత ఉంది, సంపదలు పొందేంత పుణ్యము ఉంది, కానీ ఏముండదు వాళ్ళకి. ఏముండదు అనంటే మంచి ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేనటువంటి గుణాలు ఉంటాయండి. ఎందుకున్నాయి? వాడెప్పుడు అనుకోడు. మనం అనుకుంటాం, అయ్యో ఏంటి ఇంత మంచి కులంలో పుట్టాడు, ఇలాంటి చండాలుడు, పండితుడి కడుపులో ఏంట్రా బాబు పరమశుంఠ పుట్టాడు అనంటే, మరి వాళ్లతో సమానమైన స్థితిలో ఉండగలిగిన కుటుంబాలలో ఉన్నప్పటికీ కూడా దుష్ట ప్రవర్తన ఎందుకుంటుంది అంటే అతడు పూర్వం చేసిన అభ్యాసంలో ఎక్కడో లోపం ఉందండి. ఆ లోపం చేత ఇతడు కోరకుండానే ఏమవుతుంది? పాపపు కర్మలు చేయడం పట్ల ఇష్టతను పెంచుకుంటాడు. కొంతమంది పిల్లల్ని చూడండి,
తక్కువ కులాలలో పుడతాడు, తర్వాత సంపదల లేమి కుటుంబంలో పుడతాడు, కానీ ఉత్తమమైన సంస్కారాలతో ప్రవర్తిస్తుంటాడు. ఎప్పుడు దైవారాధన సంబంధమైన విషయాలు, ఇతరులకు మంచి చేసే విషయాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే వాడి యొక్క అభ్యాసము దైవ సంబంధమైన అభ్యాసం జరిగింది. కానీ ఉత్తమ కులంలో పుట్టడానికి మరియు గొప్ప సంపదలతో జీవించడానికి కావలసినటువంటి విధంగా అతని యొక్క పుణ్యం సరిపోవట్లేదు. అభ్యాసం ఏమైంది? అభ్యాసం గురించి మాట్లాడుతున్నారండి. అంటే మనం పూర్వజన్మలలో భగవత్ సంబంధమైన అభ్యాసం చేసి ఉంటే ఈ జన్మలో ఈశ్వర సంబంధమైన అభ్యాసం నువ్వు కోరకపోయినా, నువ్వు ఏ కులంలో పుట్టినా, నీవు ఎక్కడైతే నీ అభ్యాసాన్ని ఆపేశావో ఆ అభ్యాసాన్ని తిరిగి కొనసాగించేలాగా ఈశ్వరుడు నీకు అనుగ్రహం చేస్తారట. ఆ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయవచ్చు? అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. కృష్ణ పరమాత్మ చూడండి, నువ్వు చేసిన అభ్యాసం కూడా నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఈ జన్మలో ఎలాంటి అభ్యాసం చేస్తావు? నువ్వు ఈశ్వర సంబంధమైన అభ్యాసం చేస్తావా? పాపపు సంస్కారాలకు సంబంధించినటువంటి అధర్మంతో కూడిన కార్యాచరణ చేయడంలో అభ్యాసాన్ని పెంచుకుంటావా? నీ అభ్యాసమే నిన్ను రక్షిస్తుంది. పిల్లలకి కూడా మనం నేర్పిస్తాం కదండి. నువ్వు చక్కగా చదువుకుంటావనుకో నానా, చక్కగా ఏసీ గదులలో హాయిగా నువ్వు సంతోషంగా ఉండగలిగిన ఉద్యోగం పొందుతావు. నువ్వు చదువుకోలేదనుకో, మాలాగే ఏం చేస్తావు? ఏదో వ్యవసాయం చేసుకుంటూ నువ్వు కూడా అలాగే జీవిస్తావురా. నీకు ఎలాంటిది కావాలో చెప్పు. స్కూలుకి వెళ్ళి అభ్యాసం చేస్తావా, లేకపోతే మా వెంట వచ్చి వ్యవసాయం పనులు చేసుకుంటారా అని మరి పిల్లల్ని మనం బెదిరిస్తుంటాం కదండి. అంటే పిల్లలకి ఏం చేస్తున్నాం? చక్కటి అభ్యాసము ఇవ్వడం కోసం అక్కడున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు నేర్పిస్తాం. నువ్వు చదువుకుంటే పలానా సుఖం ఉంటుంది అని చెప్పేసి ఆ పిల్లవాడికి ఏం చేస్తాం? ఒక ప్రేరణ కలిగిస్తాం. కృష్ణ పరమాత్మ కూడా అదే పని చేస్తున్నాడు. మీరు చేసిన అభ్యాసము మరి ఏం చేస్తుందంటే, అంటే అందుకే అండి భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తున్నామంటే, మరి శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణోత్తముల కుటుంబంలో పుట్టకపోయినప్పటికీ, ఏ కులమునందు జన్మించినప్పటికీ కూడా, ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు, స్త్రీ అయినా పర్వాలేదు, పురుషుడైనా పర్వాలేదు, అంటే జాతి మత వర్ణ విచక్షణ లేకుండా ఎవరైనా భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ కులానికి ప్రాధాన్యత లేదు, సంపదకి ప్రాధాన్యత లేదు. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? మీరు పూర్వజన్మలలో చేసిన అభ్యాసమే మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ జన్మలో కూడా మీ అభ్యాసాన్ని ఏం చేస్తారు? దైవ సంబంధమైన అభ్యాసంగా మార్చుకోండి అని. అప్పటి వరకు ఆయా కుటుంబాలలో శౌచము లేకపోయినా, కొన్ని కుటుంబాలలో శౌచం ఉండదండి, అయినా వీడెలా భగవంతుని తెలుసుకుంటున్నారని చెప్పి మరి మనం అనుకుంటామండి. మరి భక్త కన్నప్పని తీసుకోండి. భక్త కన్నప్పకు అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అతడు పూర్వం చేసుకున్న అభ్యాసం భగవంతుడి మీద అపరిమితమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. మరి శ్రీకాళహస్తి అంటారు. మరి అక్కడ చూడండి, ఒక పాము, ఒక సాలెపురుగు, తర్వాత ఒక ఏనుగు. మరి వాళ్ళ యొక్క జన్మలు చూడండి. కృష్ణ పరమాత్మ చెప్తారండి, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ అని 9వ అధ్యాయంలో 32వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం. పాపయోనులయందు జన్మించిన వారైనప్పటికీ కూడా నన్ను చేరుకుంటారని చెప్పారు. శ్రేయో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాంగతి. నన్ను చేరుకున్నారా వాళ్ళు చేసే ప్రయత్నము చేత. ఎలా? పూర్వము వాళ్ళ ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ముందే చెప్పారండి. 9వ అధ్యాయాన్ని చెప్పడానికంటే ముందే కృష్ణ పరమాత్మ ఇక్కడ 6వ అధ్యాయంలోనే చెప్తున్నారు. అక్కడ మనకు సందేహం కలగకూడదని. అయ్యో, పాపయోనుల యందు జన్మించినటువంటి మరి ఒక సాలెపురుగు, మరి ఒక ఏనుగుకి, ఒక పాముకి భగవంతుడు ముక్తినిచ్చారట. ఎలా ఇస్తారు అంటే, అదిగో ఇక్కడ చెప్పారు కదండి, పూర్వము చేసిన అభ్యాసము. వాళ్ళ యొక్క అభ్యాసం ఎక్కడి వరకు వచ్చింది? మరి వాళ్ళు మరి దేనిలాగా మారవలసి వచ్చింది? ఒక జంతు స్వరూపంలోకి మారిపోవలసి వచ్చిందండి. మరి జంతు స్వరూపంలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ముక్తిని పొందగలిగినంత భక్తిని ఎలా పొందారు అంటే, పూర్వము ఆయా శరీరాలతో వాళ్ళు చేసినటువంటి సాధన వీళ్ళకి ఏం చేసింది? ఆ తర్వాత జన్మలో వాళ్ళు ఎంత సాలెపురుగు ఎంత
చిన్న పురుగండి. ఆ పురుగు కూడా ముక్తిని పొందగలిగిందండి. శ్రీకాళహస్తి శివలింగము ఆ పాము, ఏనుగు తర్వాత ఆ సాలెపురుగు రూపంతోనే ఆ లింగం కూడా ఉంటుందట. మనకైతే బయటికి చూయించరులే కానీ, ఎప్పుడైనా ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆ క్రతువులు చేసినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఆ నిజమైనటువంటి రూపాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారట. ఆ లింగాన్ని అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఫోటో తీస్తే అక్కడక్కడ మనకి ఏమంటారు అక్కడ టీవీలో, యూట్యూబ్‌లలో అట్లా పెడుతుంటారు. అంటే భగవంతుడు ఎంత ఇష్టపడ్డాడో చూడండి. పాపయోనులయందు జన్మించినటువంటి స్వరూపాలు కూడా ముక్తిని పొందుతాయి అని చెప్తున్నారంటే పూర్వము చేసిన అభ్యాసము. ఆయా శరీరాలతో మీరు చేసిన అభ్యాసం. అంటే ఇప్పుడు మనకి ఆ విషయాన్ని విన్నప్పుడేంటి, మనం ఏ కులంలో పుట్టాం, ఇక్కడ నేను ఈ కులంలో ఉన్నాను, ఈ మతంలో ఉన్నాను. నిజంగా నేను భగవంతుడిని తెలుసుకోవడం కుదురుతుందా అంటే, మరి అల్ప ప్రాణులకి కూడా కుదిరింది. మనకెందుకు కుదరదు? ఏ కులంలో పుట్టినా, ఎక్కడ స్త్రీ, పురుష విచక్షణ లేకుండా నాకు నీకు సంపదలున్నాయా? లేవా? ఉత్తమ కులమా? అధమ కులమా? ఇవన్నీ ఏమీ లేదు. భగవంతుడి మీద అపరిమితమైన భక్తి. ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆ విషయాలు తెలుసుకుంటూ వాటిని భగవంతుడు చెప్పిన విధంగా ఆచరించడంలో ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసిన వారికి ఖచ్చితంగా ముక్తి దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి భయాలేమీ పెట్టుకోకండి. భగవంతుడు చెప్తున్నారు, అయ్యో నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ ఇదంతా జరుగుతుందా, సవ్యంగా జరుగుతుందా అనేటటువంటి బెంగ ఎవరూ పెట్టుకోకండి. ఇంకా చెప్తున్నారు, వేదానుష్ఠానమును దాటి మరి భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన, అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యం కూడా మరి ఏ కులంలో పుట్టినా మీకు లభిస్తుంది అనే సత్యం కూడా కింద 3, 4 పాదాలలో చెప్పారండి. ఈ వివరణ మళ్ళీ మనం రేపు తెలుసుకుందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.